క్యూ న్యూస్ లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. జరుగుతున్నటువంటి పరిణామాలు ఇట్లా ఉంటే ఇక ప్యారిస్ ఒలింపిక్స్ కి సంబంధించి నిన్న 2 పతకాలు భారత్ ఖాతాలో పడిపోయినాయి. ఒకటి నీరజ్ చోప్రా జావలిన్ త్రోలో అక్కడ ఏది రజత పథకం గెలుచుకున్నాడు. తర్వాత ఇక్కడ హాకీ జట్టు కాంస్య పథకంతో సరిపెట్టుకుంది. అయితే ఇప్పటి వరకు 4 కాంస్య పథకాలు, 1 రజత పథకం భారత్ ఖాతాలో పడింది. అయితే ఇక్కడ ఏది ఆమె ఉన్నా కదా వినేష్ పోగట్ ఆమె నేను రెజ్లింగ్కి ఇక అది స్వస్తి పలుకుతున్నట్లుగా ఆమె చెప్తా ఉంది. అయితే అది దాన్ని పట్ల అంటే ఆమె చెప్తున్నటువంటి వ్యాఖ్యల పట్ల చాలా మంది కూడా బాధ వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆమె ఉంటే బాగుండేది, ఎందుకంటే మరొక ఒలింపిక్స్లో పాల్గొనాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి చాలా మంది అంటూ ఉన్నారు. మరి ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. నిజంగా ఆమెకు కూడా అసలు యాక్చువల్గా ఏది స్వర్ణ పథకము, గోల్డ్ మెడల్ ఆర్ సిల్వర్ మెడల్ పక్కా వచ్చే అవకాశం ఉండే, కానీ దురదృష్టవశాత్తు 100 గ్రాముల బరువు అనేటువంటిది మొత్తం కూడా జీవితాన్ని, తర్వాత ఇక్కడ భారతీయుల కళలను చిదిమేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, మనం మాట్లాడుకుందాం. క్యూ న్యూస్ లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.